अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। SS डेंटल केयर मल्टी स्पेशलिटी एंड इम्प्लांट सेंटर डॉक्टर सलीम मलिक की जानिब से रोजाना फ्री चेकअप। टाइमिंग सुबह 11 बजे से रात 8 बजे तक। संडे ऑल्सो ओपन। यहाँ पर इम्प्लांट विद टीथ इन 3 डेज, लेजर ट्रीटमेंट, हॉलीवुड स्माइल डिजाइन, फ्लेक्सिबल डेंचर व दीगर ट्रीटमेंट किए जाते हैं। SS डेंटल केयर क्लॉक टावर बिसाइड रहमत मस्जिद, HR कॉम्प्लेक्स, फर्स्ट फ्लोर, SBI मेन ब्रांच रोड, महबूब नगर। मस्जिद जिले महबूब नगर मुस्तखर के टीडी गुट्टा इलाके के जंगलाती इलाकों में पिछले कुछ महीनों से तेंदुआ घूम रहा है। आज पीर के रोज महकमे जंगलात की जानिब से लगाए गए पिंजरे में फंस गया। महकमे जंगलात के अहदेदारों ने तेंदुए को पकड़ने के लिए कई जगह पिंजरे लगाए थे। आखिरकार तेंदुए के पिंजरे में फंस जाने से टीडी गुट्टा और वेरनापेट के इलाके के लोगों ने राहत की सांस ली, जबकि महकमे जंगलात के अहदेदारों ने इस तेंदुए को इलाज के लिए हैदराबाद के जू पार्क को मुंतकिल करवाया। चावरे खाना జీవిత సైడ్ చాలు సార్ రైట్ వన్ మోర్ చేతులు సార్ చేతులు దగ్గర ఇక్కడ సైడ్ జాలి చిన్న కమాల్ అరే కమాల్ ఇక్కడ సార్ కమాల్ నమస్తే నమస్తే ఫోన్ से మారలే చూడండి కంట్రోల్ చేయండి అందరూ వస్తూనే ఉంటారు మరి దగ్గర పెట్టాలి ఇంకోటి కావాలి చేయలేము चलो क्लोज मैडम फस्ट डीसीएम పెట్టించండి इसमें ट्रांसफर करके भेज देंगे लगा अंदर వెళ్ళిపోమని చెప్పండి అన్నా కొంచెం
అంతా కూడా జనసంద్రంగా మారినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ప్రస్తుతం ఆ దృశ్యాలు కూడా మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. అగ్నిశాఖ అధికారులు చాలా చాకచక్యంగా వ్యవహరించి దీన్ని పట్టుకోవడం జరిగింది. ఇప్పటికే అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈ యొక్క చిరుతను చూస్తున్నాం. ఈ యొక్క చిరుతను ప్రస్తుతం అధికారులంతా కూడా చాలా రాత్రి ఈ యొక్క చిరుత స్థానికంగా సంచరించడం చెప్తున్నారు. వీటి కోసం తినడానికి చిరుత దాంట్లో జరిగింది. పకడ్బందీగా ఈ యొక్క ఫారెస్ట్ అధికారులు ఉండేటువంటి సైనికులంతా కూడా కావాల్సినటువంటి సూచనలు ఇచ్చుకుంటూ వేరే డివిజన్ స్టాఫ్ వనపర్తి నుంచి కూడా స్టాఫ్ని తీసుకొని వచ్చి ఇక్కడ టీములుగా తయారు చేసి రెగ్యులర్గా మానిటర్ చేయడము, ఆ రోజు ఉదయం వెళ్ళి మేకపిల్లల్ని ఆ 4 కేజెస్లో పెట్టడము, సో పెట్టి మళ్ళీ నైట్ అంతా మేకపిల్లలు ఉంటాయి, ఉదయం వాటిని తీసుకొని రావడం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేసినాము. సో ఇన్ని రోజులు మేబీ మనం మొన్న కూడా నేను చెప్పాను, దానికి ఆహారం దొరుకుతుంది అక్కడ ఆ డంప్ యార్డ్ దగ్గర కుక్కలు ఉండడము, తర్వాత ఆ గుట్ట మీద కూడా వైల్డ్ బోర్డ్స్, అవి అడవి పందులు, ఇట్లాంటివి మంచి ఆహారం, దానికి ఆహారం దొరుకుతుంది కాబట్టి అక్కడనే ఉండి అక్కడనే వెళ్ళి రావడం ఇట్లాంటివి చూసినాం మనం. సో గత 2-3 రోజుల నుంచి కూడా కంటిన్యూగా కనబడుతుంది. సో మేబీ మరి రాత్రి మనకు తెల్లారగట్ల ఎర్లీ మార్నింగ్ బోన్లో అది ఈరోజు మనకు ఆ మేకపిల్లని చూసి వచ్చింది, బోన్లో చిక్కింది. సో అందరు కూడా ఇప్పుడు ప్రజలకు కూడా కొంత ఇది ఈజ్ అయిపోయినది. సో వాళ్ళు కూడా ఎలాంటి ఇది లేకుండా ఇప్పుడు హాయిగా ఉండొచ్చును. సో కొంత ఇట్లాంటి చిరుతపులులు ఎప్పుడు కూడా కొంచెం తెలివిగానే ఉంటాయి, అడవి జంతువులు కాబట్టి, వాటి ప్రదేశంలో మనం ఉన్నాం కాబట్టి ఆందోళన అనేది సహజమే. కానీ కొంత అవగాహన చేసుకొని కూడా బాగానే ఉన్నారు, కోఆపరేట్ చేశారు ఇన్ని రోజులు కూడా అక్కడ ఉన్నటువంటి వీరన్నపేట ప్రజలు. సో వాళ్ళు కోఆపరేషను, మన ఎఫర్ట్స్ అన్నీ కూడా ఫలించి ఈరోజు చిరుతపులి మనకు చిక్కింది. దీన్ని ఇప్పుడు కొంత ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి జూ పార్కుకు పంపించాము, హైదరాబాద్ జూ పార్కుకు. అక్కడ కొంత ట్రీట్మెంట్ చేసి మళ్ళీ దగ్గరలో ఉన్నటువంటి అడవిలోకి దాన్ని రిలీజ్ చేస్తారు. ఇక అన్నీ అంటారు, అప్పటి నుంచి 2 ఉన్నాయన్నారు, తర్వాత కబ్స్ ఉన్నాయన్నారు, రకరకాలటువంటి గుహాగానాలే, కానీ ఇంతవరకు 2 ఎప్పుడు మనకు కనిపించలేదు, ఎక్కడ కూడా దాని ఆనవాళ్ళు లేవు, ఏ కెమెరా కూడా చిక్కలేదు. ఇదే చిరుతపులి మొదటి నుంచి కూడా తిరిగేది అదొకటే, అది మనకి ఈరోజు పడింది. మార్గం ఇప్పుడు ఎలుగుబంటి చనిపోయింది, 2 చిరుతలు చనిపోయింది. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి తీసుకెళ్లే క్రమంలో అవును మీరేమైనా ఫుడ్ ఏర్పాటు చేసి ఫుడ్ ఇచ్చినా తినవు, అందుకనే వెటర్నరీ డాక్టర్స్ని కూడా తీసుకొచ్చి చూపించడం జరిగింది. లోకల్ వెటర్నరీ డాక్టర్స్ వాళ్ళ సజెషన్స్ ఉన్నాయి. మనం జూ పార్క్ వెటర్నరీ డాక్టర్ల వాళ్ళకు కూడా దీని కండిషన్ అంతా కూడా మనం వీడియో తీసి పంపించాము. అది మామూలు ఇంజ్యూరీస్ అంటే దానికి కొట్టుకుంటుంది, మరి వైల్డ్ లైఫ్ కాబట్టి ఒక్కసారి బంధించినప్పుడు ఫెరోషియస్గా కొట్టుకోవడం జరుగుతుంది ఒక్కోసారి. అందుకని ఈ జనాలు కూడా 1000-2000 మంది ఉండి ఆ గొడవ చేస్తే దాంట్లో కొంత ఇది స్ట్రెయిన్కి అయ్యి ఒక్కొక్కసారి అట్లాంటి సంఘటనలు ఏమైనా జరిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు డాక్టర్స్ చెప్పిన ప్రకారం అయితే అది బాగానే ఉంది. సో హైదరాబాద్ వెళ్ళడానికి 1.5 hours అంత పడుతుంది కాబట్టి అంతకంటే ఎక్కువ మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేయలేం. ఒకవేళ ట్రాంక్యులైజ్ చేసి దానికి ట్రీట్మెంట్ చేయాలన్నా కూడా అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి రావాలి. వాళ్ళు వచ్చే టైంలో మనం వెళ్తే అక్కడ మంచి ఎక్విప్మెంట్ ఉంటుంది, ల్యాబ్ ఉన్నది కాబట్టి అక్కడ మనకు ట్రీట్మెంట్ చేసి దాన్ని మళ్ళీ రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. సో ఎట్లాంటి ఇబ్బంది లేదని మనకి ఇక్కడ లోకల్ డాక్టర్స్ కూడా చూసి చెప్పారు కాబట్టి మనం పంపించడం జరిగింది. ఇప్పుడు నేను సూచనలు ఏమిటి, టెన్షన్ ఇప్పుడు ఉన్నటువంటి లెపర్డ్ అయితే మనకు పట్టుబడింది. ఇట్లనే 2-3 దిక్కులు మనకు కోయలకొండలో చూసినట్టయితే ఒకటి తిరుగుతుంది, అక్కడనే యనమనగండ్లలో అప్పుడు కూడా జరిగింది. సో చిరుతపుళ్ళు మన అడవిలో ఉన్నాయి, అడవికి దగ్గరలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సింది ఎక్కడున్నా కూడా. సో ఇట్లాంటిది వచ్చినప్పుడు ఆందోళన చెందొద్దు, కొంత సమయం పాటించినట్టయితే మనకు ఇట్లా బోన్లు ఏర్పాటు చేసి ఇది పట్టడం, ఇది ఒకటే మార్గం, వేరే మార్గాలు లేవు. పైనుంచి వలలేసి పట్టాలి, ఇట్లాంటిదంతా కూడా ఇబ్బందికరమైన ఫారెస్ట్ ఏరియాలో. అదే మనకు టౌన్లలో అక్కడిక్కడ ఉన్నట్టయితే వేరే మార్గాల ద్వారా పడతాం, కానీ ఇది ఫారెస్ట్లో అయితే ఇట్లాంటి
ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సో అన్ని డిస్ట్రిక్ట్స్లలో కూడా ఈ మధ్యలో వార్తలు వస్తున్నాయి, ఎందుకంటే వాటి పాపులేషన్ కూడా పెరుగుతుంది. మన దగ్గర కూడా మంచి అడవి విస్తీర్ణం అభివృద్ధి చెందుతుంది కాబట్టి వాటి పాపులేషన్ పెరిగింది. సో ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి, కానీ మనమే సమయం పాటించి కొంత ఓపికతో ఉన్నట్టయితే మనం ట్రాప్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।